దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మీనరాశి జాతకులు జూన్ మాసంలో 6వ తేదీ శుక్రవారం తేదీ ఈ రాశి జాతకులకు మీ యొక్క జీవిత భాగస్వామి వలన ఈ రోజున జరగబోయేది ఇదే. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు మీనరాశి జాతకులు ఈ రోజున పొందుకోబోతున్నారు, తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. దయచేసి పూర్తిగా చూస్తేనే మీకు అంతా అవగతమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా మా కోసం ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. విపరీత అదృష్టం ఈ రాశి వారికి పట్టబోతుంది. శని భగవానుని యొక్క ఆశీర్వాదాలు ఈ రాశి వారికి తప్పకుండా ఉండబోతున్నాయి. దీని కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల జీవితంలో వెలుగులు చిందించబోతున్నాయి. అది కూడా వీరి యొక్క జీవిత భాగస్వామి రూపంలో వీరికి విపరీత అవకాశాలు అయితే ఈ రోజునే కలగబోతున్నాయండి. తప్పకుండా ఇలాగే ఉండబోతుంది. ఈ రాశి వారి జీవిత భాగస్వామి రీత్యా పూర్తిగా మీ యొక్క జాతక చక్రం ప్రభావితం కాబోతుంది. వారితో ఉన్న పాజిటివ్నెస్ మీకు కూడా ఉంటుంది. వారితో ఉన్న పాజిటివ్నెస్ మీకు వస్తుంది. మీలో ఉన్న నెగిటివిటీ తొలగిపోతుంది. అంతేకాదు ఈ యొక్క రాశి చక్రంలో శని యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా మీ యొక్క బంధంలో కొన్ని రకాలైన శుభకరమైన అనుకూల పరిస్థితులు అయితే మీరు పొందుకోబోతూ ఉన్నారని చెప్పక తప్పదు. ఇత్యాది కారణాల వల్ల ఇక్కడ ఈ రోజున ఈ రాశి వారి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్రమైన మార్పులను కలిగించబోతుంది. మీకు మాత్రం జీవిత భాగస్వామి మేలే చేస్తుందని చెప్పుకోవాలి. ఇక మొదలు అయ్యింది. మీ జీవితంలో శుభ గడియలకు నాంది పలకబోతుంది మీ జీవిత భాగస్వామి. ఇది అక్షర సత్యము. ఇదే మొదలు అనుకోవచ్చు. కానీ ఎందుకు ఇలా చెప్తున్నాను అని మీరైతే అనుకోవచ్చండి. కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి, అంటే మీరు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటారు అని ఆ యొక్క ఆశావాదంతో, ఆమె యొక్క మంచితనంతో, ప్రేమతో, అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తరువాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కూడా కలిసి రావడం అనేది ఈ యొక్క అవకాశం ప్రస్ఫుటంగా కానవస్తుంది. అలాగే ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు అన్నీ కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో, అంటే నిరుద్యోగ సమస్యలు, వారి యొక్క సమస్యలు తొలగిపోతాయన్నమాట. వారు కోరుకునే మంచి సంస్థల్లో ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కూడా లభిస్తుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రస్తావిస్తారు. అలాగే ఎవరైనా కానీ డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, తదితర వృత్తి నిపుణుల ఈ సమయంలో వారి యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి యొక్క జాతకులకు శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. మీరు కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం లభిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జీవిత భాగస్వామి కంటికి కన్ను రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకుంటుంది. ఎటువైపు నుంచి ఏ ఆపద వస్తుందో అని మిమ్మల్ని రక్షించుకుంటుంది. వారి యొక్క ప్రేమతో కొన్ని రకాల గండాల నుంచి కూడా బయటపడబోతున్నారు. అందులో ఒకటి అనారోగ్య సమస్య. మిమ్మల్ని అప్రమత్తంగా చూసుకుంటూ, జాగ్రత్తగా చూసుకుంటూ, మీకు ఉన్న అనారోగ్య సమస్య నుంచి, ఆ గండం నుంచి మిమ్మల్ని గట్టెక్కించేస్తుంది. మీరు మహా అదృష్టవంతులుగా మారబోతున్నారు. డబ్బుకు ఇక ఎటువంటి లోటు కూడా ఉండదు. మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ వారి రూపంలోనే, వారి కెరియర్ పరంగా కావచ్చు, వారికి రావాల్సిన ధనం పరంగా కావచ్చు, లేదా వారి యొక్క క్రియేటివిటీతో ఏదైనా ధన సంపాదన మార్గాన్ని అన్వేషించి
సక్సెస్ కావడం కూడా కావచ్చు. ఇవన్నీ ఈ సమయంలో తిరిగి మీకు జరగబోతున్నాయి. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. తప్పకుండా మీకు అదృష్టం అనేది విపరీతంగా లభించబోతుంది. మీరు చేసే వ్యవహారాలు అన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి. మీ జీవితమే మారిపోతుందని చెప్పొచ్చు. ఆదాయం బాగుంటుంది. ఇంకా ఎదుగుదల చూసి మీ శత్రువులు అసూయతో కూడా ఉన్నారు. ఆ యొక్క అసూయ మిమ్మల్ని కాలు తీసి కాలు వేయనివ్వడం లేదు. జరిగే పనుల్లో వెనక్కి లాగేస్తుంది. నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందరికంటే ఎక్కువగా ఎదిగేవారు కాబట్టి. ఈ రాశివారు ఇతరులు వీరిని ఎప్పుడూ కూడా అసూయతో చూస్తున్నారు అనే విషయం గమనించుకోలేకపోతున్నారు. వీరి సంతోషాన్ని పలువురికి పంచాలి అనుకుంటున్నారు. కానీ మీ సంతోషం చూసి అసూయ చెంది కలత చెందేవారు కూడా మీ యొక్క చుట్టుపక్కలే ఉన్నారు. శత్రువులు కావచ్చు, మిత్రులే కావచ్చు, లేదా ఇరుగు పొరుగు కావచ్చు. వారి కంటి ముందు మీరు అలా తిరగడం ఇష్టం లేదు. కన్న తల్లికైనా కనుమరుగు అయితే ఉండాలంటూ మన పెద్దవారు చెప్తూ ఉంటారు. ఏదైనా సాధించక అందరికీ తెలుస్తుంది. సాధించక ముందే సాధించేటప్పుడే అందరికీ చెప్పవద్దు. అలాగే ఈ యొక్క నరదృష్టి నుండి మీరు బయటపడడానికి ప్రతిరోజు ఉదయం లేవగానే కాస్తంత ఉప్పు, ఆవాలు కలిపి వేడి నీటిలో వేసి స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. నరదృష్టి నివారణకు ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీయడం కానీ, ఇంటి ముఖద్వారానికి నిమ్మకాయలతో అలంకరించడం మంచిది. శక్తిని పెంపొందించడానికి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం మంచిది. అలాగే హనుమంతుణ్ణి ప్రార్థించడం వల్ల మీలో ధైర్యం, శక్తి కూడా పెరుగుతాయి. ఇక మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఇప్పటి నుంచి కూడా ఈ రాశిలో పుట్టిన వాళ్లకు చాలా అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి తప్పకుండా కోలుకుంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కెరియర్ పరంగా కూడాను ఊహించని గ్రోత్ కలిగే ఒక అవకాశం వస్తుంది. ఎదుగుదల చూస్తారు. జీవిత భాగస్వామి మీకు అన్యోన్యంగా ఉంటుంది. ఆ అన్యోన్యత వలన ఇంట గెలిచి మీరు రచ్చగెలవబోతున్నారు. మీ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. పిల్లల విషయంలో కూడా తప్పకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజున వీరిని చూసుకుంటే గనక ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు చూడబోతున్నారు. మీ ప్రయత్నాలు అన్నీ చాలా వరకు సహకరిస్తాయి, యోగిస్తాయి, అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్క ప్రయత్నాల్లో మీరు ఊహించని పెను మార్పులు చూస్తారు. జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని పొందుకుంటారు. ఇక జీవితంలో ఇంకా మంచి ఫలితాలు పొందడం కోసం చేయాల్సిన దేవతా ఆరాధన, పాటించాల్సిన పరిహారాలు చూస్తే గనక నిత్యము కూడా శివారాధన చేసుకోవాలి. మీరు సోమవారం నాడు శివయ్యకు అభిషేకం పాలతో చేయండి. అద్భుత ఫలాలు పొందుకుంటారు. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. దోషాలు తొలగిపోవడంలో చక్కటి యోగ్యత మీకు తప్పకుండా లభిస్తుంది. అమావాస్య రోజున గోమాతకు ఎర్రటి శనగలు తినిపించడం వలన, లేదా గోధుమ పిండితో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టడం వల్ల శత్రుభారం తొలగిపోతుంది. రాహుకేతువులకు శాంతి పూజలు చేయించుకోవాలి. అలాగే పేదవారికి అన్నదానం, వస్త్రదానం కూడా చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మీనరాశి జాతకులు ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి ముందు రావి ఆకు పైన నేతి దీపాన్ని వెలిగించండి. ఇలా దీపారాధన చేసుకోండి. ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. ఇబ్బందులు తొలగిపోతాయి. వీరి జీవితం చూస్తే గనక ఈ రోజున మీ ఇంట్లో దాగి ఉన్న ఒక శక్తి బయటకు వస్తుంది. అది ఎలాంటి శక్తి? మీరు మీ ఇంట్లో నుంచి బయటకు ఈ యొక్క శక్తి రావడం వలన ఎటువంటి ఫలితాలు చూస్తారంటే గనక, మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అంటే ఈ రాశి వారికి ఇలా సాగబోతుంది. ఉద్యోగ జీవితం ఇలా ఉండబోతుంది. మీరు సవాళ్లను ఎదుర్కొని మీ సత్తాను చాటబోతున్నారు. మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి బయటకు రావడం వల్ల మీలో మానసిక స్థైర్యం పెరుగుతుంది. ఏదైనా చెయ్యగలము అనే భావన ఉంటుంది. మీ ఆలోచనల్లో దైవత్వం ఉంటుంది. మిమ్మల్ని చూసి కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోతారు. జీవిత పరంగా చూస్తే గనక ఈ రాశి జాతకులు మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. మీ మంచి మనసుకు అదృష్టం పట్టబోతుంది. ఇప్పటి వరకు కష్టాలు, సమస్యలు, పరీక్షలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. కానీ ఇప్పటి నుంచి ఎంతో అదృష్టవంతులుగా ఉంటారు. మనకి ఎప్పుడైనా
కష్టాలు తొలగిపోయాక వచ్చే మంచి చాలా బాగుంటుంది. ఆ యొక్క మంచి రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. కష్టాలు అన్నీ మరచిపోయేలాగా చేస్తుంది. ఎప్పుడు కూడా ఈ రాశి జాతకులను చూసి ఎవ్వరూ జెలస్గా ఫీల్ అవ్వరు అనుకుంటారు. కానీ మీ పైన అసూయ, కుళ్ళు, కుతంత్రాలు అందరికీ ఉంటాయి. కానీ జీవిత భాగస్వామి అలా కాదు. మిమ్మల్ని ప్రేమిస్తుంది, రక్షిస్తుంది. ఈ రాశి జాతకుల కీడు కోరుకునేవారు కొంతమంది ఉంటే, మేలు కోరుకునేవారు చాలా మంది ఉన్నారు. వీరు అయితే ఇతర వ్యక్తుల యొక్క కీడుని, చెడుని మాత్రం అస్సలు కోరుకోరు. వీరి జీవితంలో వీరికి ఎన్నో మంచి అలవాట్లు ఉన్నా ఇతరులకు సహాయం చేసే గుణం అనేది కలిగి ఉంటారు. వీరికి శత్రువులుగా భావించే వ్యక్తులు చాలా మంది ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి కోపం అనేది వస్తూ ఉంటుంది, ఎక్కువగా వస్తుంటుంది. వీరి మంచి మనస్తత్వం కారణంగా ఈ రాశివారు చాలా మంచి మిత్రులను, శ్రేయోభిలాషులను కూడా సంపాదించుకుంటారు. అయితే స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. ముఖ్యంగా బంధాలకు, అనుబంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వీరికి బంధువులను కూడా అధికంగా సంపాదించుకుని మంచి సద్గుణం ఉంటుంది. వీరిని అందరూ ఇష్టపడతారు. కొంతమంది వీరిని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. కుళ్ళు కుతంత్రాలు చేస్తారు. వీరిపైన అసూయతో రగిలిపోతారు. ఈ యొక్క అసూయతో ఎన్నో కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు, కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రోజున ఈ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క మనస్తత్వం గురించి ఎందుకు చెప్పామంటే, మీ యొక్క లోటుపాట్ల గురించి చెప్పడం కోసం. గుడ్డిగా కొందరిని నమ్మి కష్టాలకు లోను అవుతూ ఉన్నారు. ఈ రోజున వారి విషయంలో ఒక అడుగు ముందుకు వేసి వారు ఎవరో తెలుసుకుని ఇకనైనా దూరం జరగండి. మీ యొక్క తెలివితేటలతో అన్ని ప్రాబ్లమ్స్ కు చక్కగా పరిష్కార మార్గాన్ని ఎంచుకుంటారు. ఇందులో జీవిత భాగస్వామి ఈ రోజు తోడు ఉంటుంది. చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తప్పకుండా ఈ రోజున పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాయి. మంచిగా నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మీకు వచ్చి చేరుకుంటుంది. సంతోషంగా జీవితాన్ని గడపడానికి ఇక నాంది మొదలయ్యింది. తప్పకుండా మీరు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవత తప్పకుండా ఇంట్లోకి వస్తుంది. నెగటివ్ ఎనర్జీ మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి. ఆర్థిక పురోగతి తప్పకుండా చూస్తారు. ముఖ్యంగా ఈ రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. కావున మీ యొక్క కష్టం 100కి 200% పెట్టండి. అంతా మంచి జరుగుతుంది.